పాకిస్తాన్‌కి అమెరికా అండగా ఉంటది. ఎందుకయ్యా అంటే భౌగోళిక పరంగా భారతదేశం గాని, చైనా గాని అమెరికా ఎయిర్ బేస్‌లకు అనుమతి ఇవ్వవు. పాకిస్తాన్ అయితే ఇస్తుంది. పాకిస్తాన్‌లో ఉన్నటువంటి నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్‌ని ఇచ్చేసింది కదా అమెరికాకి. అద్దె కడతా ఉంటది అమెరికా. అట్లా కావాలంటే F-16లు, F-35లు సరదాగా వాడుకోవడానికి అనుమతి కూడా ఇస్తుంటది. అలాగని చైనాకి ప్రయోజనం చేకూర్చే పని పాకిస్తాన్ చేస్తే ఆపేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిపెక్‌ది పాకిస్తాన్‌ని చైనా అడ్డుకుంటది. అట్లాగే చైనాతో ఉన్నటువంటి బంధాలని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అయితే అదే సమయంలో భారతదేశానికి అండగా నిలబడుతుంది కొన్ని విషయాలు. కాశ్మీర్ లాంటి విషయాలు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం వంటి అంతర్జాతీయ ఒడంబడిక సంబంధ వేదికగా పాకిస్తాన్ ట్రంప్ ప్రభుత్వం ఘోరంగా అవని దశాబ్దాలుగా పరోక్షంగా పాకిస్తాన్ నిలబడిలో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం మొత్తం భారత్కి చెందుతుందనే భావన కలిగేలా అమెరికా ప్రభుత్వం వ్యవహరించడంతో పీఓకే అంశం మరోసారి చర్చనీయాంశమైంది. అమెరికా వాణిజ్య విభాగ కార్యాలయం శనివారం మ్యాప్ని తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో అమెరికా నుంచి భారత్లోకి ధాన్యాలు, వైను, స్పిరిట్టు, గింజలు, విత్తనాలు, తాజా పండ్లు దిగుమతి కాబోతున్నాయని రాసి మధ్యలో భారత భౌగోళిక చిత్రపటాన్ని పెట్టారు. అయితే అందులో ప్రస్తుతం పీఓకే సైతం భారత ప్రధాన భూభాగంలోనే కలిసిపోయింది. అది కూడా భారత్ అన్నట్టుగా మ్యాప్ కల్పిస్తుంది. గతంలో పాకిస్తాన్ ఆక్రమించుకున్న చైనాకు దారాదత్తం చేసిన అక్సాయ్ చిన్ ప్రాంతం సైతం భారత్కి చెందుతుందన్నట్టుగా దాన్ని ఇండియా మ్యాప్లో విలీనం చేసి చిత్రపటం పెట్టారు. దీంతో అగ్రరాజ్యం అమెరికా ఉద్దేశపూర్వకంగా పాకిస్తాన్ అవమానించేలా ఈ మ్యాప్ను అధికారిక ఎక్స్ ఖాతాలో పెట్టిందని పలు అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో అమెరికా విడుదల చేసిన వాణిజ్య ఇతర సంబంధ కార్యక్రమాల్లో భాగంగా విడుదల చేసిన మ్యాప్లో పీఓకేని భారత్ నుంచి వేరు చేస్తూ అమెరికన్ ప్రభుత్వ మ్యాప్లు ఉండే వాటికి పూర్తి భిన్నంగా పీఓకే అక్సాయ్ చిహ్నాన్ని కలుపుతూ సంపూర్ణ భారతదేశ మ్యాప్ను విడుదల చేయడం వెనకాల భారత్ అమెరికా సత్సంబంధాలు బలపడ్డాయనే సంకేతాలే అసలు కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇంకొక విశ్లేషణ కూడా చేయొచ్చు నా దృష్టిలో అయితే కనుక. ఇప్పుడు అప్పుడైనా మ్యాప్లు ఆన్లైన్లో తీసుకోవడమే. ఇప్పుడు గూగుల్లో తీసుకుంటే కనుక భారతదేశం వాళ్ళు ఈ మధ్యన అంతకుముందు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు అట్లాంటి పాకిస్తాన్ మ్యాప్లు, చైనా మ్యాప్ని వీళ్ళు పట్టించుకోలేదు, మన వైపు ప్రమోట్ చేయలేదు. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, హిందుత్వవాదులందరూ కూడా అట్లాంటి మ్యాప్లు బాగా సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. గవక్కన మనం సెర్చ్ కొడితే ఇండియా మ్యాప్ని ఇవి వస్తున్నాయి ఎక్కువగా. దాన్ని ఏమైనా పెట్టిందేమో అమెరికా.